బేసిక్‌గా నేను అడుగుదాం అనుకున్న ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, తెలుగు కామెంటరీ అని చెప్పి అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు ఒక యాడ్ చేసిన తర్వాత తెలుగులో అసలైన మజా తెలుగులో చూద్దామని హ్మ్. చెప్పి స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే తెలుగులో కామెంటరీ ఏంట్రా ఎవడు చూస్తాడు అసలు ఏంటి ఇది ఒక డౌట్ ఉండిపోయింది. అంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో చెప్తారు ప్రాపర్‌గా మక్కికి మక్కి దించి మనం ఇక్కడ చెప్పామంటే మనోళ్ళు చూడరు. హ్మ్. తెలుగు కామెంటరీని ఇలా కూడా చేయొచ్చు అన్న థాట్ అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కామెంటేటర్ నుంచి అంటే ప్రీవియస్‌గా మీ ముందు చేసినోళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? లేకపోతే మీరే ఒక థాట్ పెట్టుకొని మీ సైడ్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకొని అట్లా స్టార్ట్ చేసారు? అసలు ఏం జరిగింది? ఓకే. దీనికి హిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్‌లో మాత్రమే కామెంటరీ ఉండేది. ఇది తెలిసిన విషయమే. తర్వాత ఐ థింక్ 2011 10 ఆ ప్రాంతంలో హిందీలో స్టార్ట్ చేశారు. హిందీలో స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరూ అనుకున్నారు హిందీలో ఎలా చెప్పాలని. స్పోర్టే ఇంగ్లీష్ స్పోర్ట్ కదా! Yes. అన్ని ఇంగ్లీష్ పదాలే ఉంటాయి దాంట్లో. ఫీల్డింగ్ పొజిషన్ నుంచి షాట్ ఆడిన దాకా మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సో ఏ భాషలో చెప్పినా కూడా ఇంగ్లీష్ ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా పోదు. హిందీ కూడా జనాలకి అర్థం కావడానికి, నచ్చడానికి, ఇష్టపడడానికి ఒక 4, 5 సంవత్సరాలు పట్టింది. అలాగే తెలుగులో 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దానికంటే ముందర ఐ థింక్ సోనీలో చేసేవాళ్ళు. కాకపోతే స్పెసిఫిక్‌గా డెడికేటెడ్ ఛానల్ అంటూ లేదు అప్పుడు. 2018లో అప్పుడు కూడా స్పోర్ట్స్ ఛానల్ లేదు. స్టార్ మా గోల్డ్‌లో స్టార్ట్ చేశారు. తర్వాత 2019లో స్పోర్ట్స్ ఛానల్ 24/7 తెలుగు ఛానెల్‌లో లాంచ్ చేశారు. సో ఈ ఐడియా వచ్చింది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి. సో క్రెడిట్ టు దెమ్ ఫర్ దట్. రీజనల్‌లో కూడా తీసుకెళ్దాం ప్రతి స్పోర్ట్‌ని అని. అది ఇలానే చేయాలా, అలానే చేయాలా అంటే ఎవరి దగ్గర ఐ డోంట్ థింక్ ఎనీబడీ హ్యాడ్ ఎన్ ఐడియా. అట్లా స్టార్ట్ చేశారు. ఓకే ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుని ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. చేస్తూ కాస్త అర్థమైంది జనాలకి. కొంచెం వినడానికి వినసొంపుగా మారిందేమో ఇంకా అయింది అనుకోవట్లేదు. బికాస్ చాలా మందికి ఇప్పటికి కూడా డిఫాల్ట్ ఇంగ్లీష్‌లో వినడమే అలవాటు. నేను కూడా ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ పెట్టగానే ఇంగ్లీషే వస్తుంది. దాని తర్వాత అర్రే తెలుగు మంది కదా అని చెప్పి మారుస్తాం. ఇంట్లో కూడా ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఇంట్లో అమ్మ నాన్న తెలుగులో పెట్టి చూస్తారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి. బట్ లేకపోతే డిఫాల్ట్ ఎవరికైనా ఇంగ్లీషే. బట్ కాలక్రమేణా అది నెమ్మదిగా అలవాటు అవుతుంది. విని అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గెట్ యూజ్ టు ఇట్ టైం పట్టింది. అది అయితే ఫ్యాక్ట్ అది. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అలవాటు అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కొంచెం అలవాటు కాదు. ఘోరంగా వైరల్ అవుతున్నాయి కామెంటరీ వీడియోస్ మీరు. సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో ఒక తెలుగు కామెంటరీ ట్రోల్ అవ్వడమో, వైరల్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇనీషియల్‌గా నేను కూడా తెలుగు కామెంటరీ వచ్చినప్పుడు ఏదో సోది చెప్తున్నారు ఎందుకో మళ్ళీ ఇంగ్లీష్ అలవాటైపోయింది. ఆబ్వియస్‌గా అందరికీ ఇంగ్లీష్ అలవాటైపోయింది. ఇంగ్లీష్ పెట్టుకోవడం. వన్స్ మీరందరూ కామెంటరీ ఈ తెలుగు సినిమా డైలాగులు అవి ఇవి పట్టాభిషేకం మొదలుపెట్టండి ఇవన్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుగులోనే ఇంట్రెస్టింగ్ ఉంది సర్లే వాళ్ళు షార్ట్ ఆడతారు మనం ఎంజాయ్ చేసుకుంటుందాం ఆ పాయింట్లోకి వచ్చేసింది. సో ఈ డైలాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి ఇట్లా ఎంటర్టైనింగ్గా చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? సో నాకు స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేసేవాడిని కాదు. నేను కూడా నార్మల్‌గా కొంచెం రిజర్వ్డ్‌గా చేసేవాడిని. బికాస్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువ స్టార్ట్ చేసినప్పుడు. బట్ నెమ్మదిగా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అయిన తర్వాత సరే అందరిలాగా చేస్తే ఇప్పుడు అందరు యాంకర్స్‌లా చేస్తే ధనుష్‌కి ఎందుకు ఒక స్పెషల్ మెన్షన్ వస్తుంది. మీ యూఎస్‌పీ మీకు ఉంటుంది. అలా నేను నా యూఎస్‌పీ ఎలా క్రియేట్ చేసుకొని ఆలోచించా. చిన్నప్పటి నుంచి స్కూల్‌లో, కాలేజ్‌లో ఏ ప్రొఫెసర్ చెప్పింది, టీచర్ చెప్పింది గుర్తుంది అంటే ఎవరైతే ఎంటర్‌టైనింగ్‌గా చెప్పేవాళ్ళో, ఎవరైతే కొంచెం హ్యూమన్ మిక్స్ చేసి చెప్పేవాళ్ళో ఆ లెసన్సే గుర్తున్నాయి ఇప్పటికి కూడా. ఆ టీచర్సే ఇప్పటిదాకా గుర్తున్నారు. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడదాం అనుకున్నా. అండ్ ఐ థింక్ ఈవెన్చువల్లీ క్రికెట్ ఎంత కాదన్నా ఒక ఎంటర్‌టైన్‌మెంటే. స్పోర్టే నిజంగానే. బట్ చూసేది ఎందుకు? ఎంటర్‌టైన్ అవ్వడానికి. అలాగే సినిమా చూసి ఎంటర్‌టైన్ అవుతాం. అలాగే క్రికెట్ చూసి కూడా మనం బేసిక్‌గా యూ హావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సీరియస్‌గా ఏదో నాలెడ్జ్ ఇచ్చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ స్పోర్ట్ అందరికీ తెలుసు ఇప్పటికే. ప్రతి ఒక్కళ్ళకి రికార్డ్స్ దగ్గర నుంచి సచిన్ ఏ రోజు ఏ మ్యాచ్‌లో ఎంత కొట్టాడు, ఎన్ని బాల్స్‌లో కొట్టాడు, స్ట్రైక్ రేట్ సహా అందరికీ బట్టి తెలుసు. ఈవెన్ షార్ట్స్ కూడా తెలుసు. ఏ షాట్స్ ఎక్కడ కొడితే ఏది తెలీదు అన్నీ తెలుసు. ఇంకా అదే చెప్తే కొత్తగా ఉంటుందని చెప్పి నేను వాట్ ఐ థాట్ ఇస్ కొంచెం పాప్ కల్చర్ రెఫరెన్సెస్, మన సినిమా రెఫరెన్సెస్, లేకపోతే మీమ్స్ రెఫరెన్స్‌లు, లేకపోతే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఇంజినీరింగ్ చేశా కాబట్టి కాస్త ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏవో ఒకటి ఎవరో అందరికీ ఎలాగో కనెక్ట్ అవ్వాలి కదా అని ఐటీలో పనిచేశా కాబట్టి కాస్త కంట్రోల్ సి కంట్రోల్ వి అనడం, లేకపోతే ఐటీ రెఫరెన్స్‌లు ఇవ్వడము ఇలాంటివో తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుందేమో అన్న ఒక ఎక్స్పెరిమెంట్ అది. ఎక్కడో కాస్త పనిచేసినట్టుంది అది. కానీ ఎక్కడ ఎవరు అలా పట్టాభిషేకం కైండ్ ఆఫ్ కమెంటరీ ఎవరు చెప్పినా కూడా కౌశిక్యానేమో అని అందరూ అనుకోవడం. దానికి మీరు అది నేను కాదురా నాయనా అని మీరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం. అలా అలవాటైపోయారు మీరు జనాలకి. లైక్ దట్ టూ సైడ్స్ టు ఇట్ కదా ఇప్పుడు. జంబులు ఎక్కడ జారుమిట్ట కదా అది నేను కాదు. సో జరిగింది ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపడడం మొదలుపెట్టారు కాబట్టి ఎవరు చేసినా అది నేనేనేమో అనుకుంటున్నారు. సో దిస్ గుడ్ టు ఇట్ బ్యాడ్ టు ఇట్ అంటే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోను. నాది కాదంటే చెప్పేస్తా. అలాగే కమెంట్లో కూడా నేను తీసుకోవాలి అందుకని చెప్పేస్తాను. జనరల్గా నాది కాదురా, నేను చేసింది కాదు ఇది. నేను చేసిన దానికి నాకు చెప్పినా చెప్పకపోయినా నేను చెయ్యని దానికి మటుకు నాకు దాన్ని తిట్టకండి ఆర్ పొగడకండి, రెండు వద్దు నాకని చెప్పేస్తున్నా. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ దట్. కొంచెం జనాలకి ఇప్పుడు అలవాటైంది కాబట్టి తెలిసింది కాబట్టి ఓకే ఈ వాయిస్ ఇతంది అని అనుకుంటున్నారు కాబట్టి
సిమిలర్గా వాయిస్ ఏమైనా వినిపిస్తే కౌశిక్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలామంది. ఇట్స్ నాట్ దాట్, మిగతా వాళ్ళు కూడా డూయింగ్ అ గ్రేట్ జాబ్. అంటే ఒక క్రికెటర్ అవ్వాల్సిన పర్సన్, ఆ డ్రీమ్తో వచ్చిన పర్సన్ కామెంటరీ వరకే ఉండిపోయాడు ఎందుకు? ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ లెవెల్ దాకా ఆడడానికి టాలెంట్ ఉంది, దాని తర్వాత టాలెంట్ లేదనే చెప్పాలి. ఇప్పుడు నేను ఏదో జరిగింది ఇది అదని కహానీలు చెప్పడం వేస్ట్. ఐ థింక్ వాస్ గుడ్ ఇనఫ్ టు ప్లే టిల్ అండర్-19 హైదరాబాద్కి. తర్వాత ఓయూ యూనివర్సిటీకి ఒక సీజన్ ఒక ఇయర్ ఆడని రిప్రజెంట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇట్ బికెమ్ డిఫికల్ట్. ఇంజనీరింగ్ చేస్తూ క్రికెట్ ఆడడం అనేది కష్టం అయిపోయింది. బికాజ్ అటెండెన్స్ ఈ గోల్ ఉండేదే కదా ఇంజనీరింగ్లో. ఎవరంతగా బ్యాక్ చేసి నువ్వు వెళ్ళు 3 రోజులు రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రాక్టికల్స్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేవాళ్ళు ఉండరు ట్రెడిషనల్ సెటప్ ఇంజనీరింగ్ అంటే. అది కుదరలేదు. నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయలేదు ఏ మాట కా మాట. సో తప్పు నాదే, నా ఉద్దేశంలో తప్పు నాదే. అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ నేను అనుకోను. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే అసోసియేషన్స్లో కూడా, వేరే స్టేట్ అసోసియేషన్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే నాకు అనిపించే పెద్ద రీజన్ ఏమిట్రా అంటే టిపికల్గా హిస్టారికల్గా చూసుకున్నా సరే ఇండియన్ టీంలో ఎక్కువ ఆడిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే మన డొమెస్టిక్ రంజీ ట్రోఫీ గెలుస్తారో ఆ టీమ్స్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్ళు ఎక్కువ గెలుస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ ఒకసారి గెలిచింది, అది కూడా చాలా చాలా కాలం అయిపోయింది. కర్ణాటక గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు, తమిళనాడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు. సో బేసిక్గా నోటీస్ అవ్వాలి అంటే టైటిల్ గెలవాలి, నాకౌట్స్ దాకా వెళ్ళాలి కనీసం. అది తక్కువ సార్లు జరుగుతుంది హైదరాబాద్కి. నౌ అగైన్ అది ఎందుకు తక్కువ సార్లు జరుగుతుంది అంటే పాలిటిక్స్ వల్ల కరెక్ట్ ప్లేయర్స్ రారా, ఇవన్నీ కథలు వేరే. బట్ ఈవెన్చువల్గా నాకౌట్స్ దాకా వెళ్ళరు కాబట్టి రికగ్నిషన్ అంతా దొరకదు ప్లేయర్స్కి.